బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయా శాఖలు వరుస రివ్యూలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనుకున్న రాబడి లేదని, వాస్తవ పరిస్థితికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ఆయా శాఖలు ఇతర ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని సూచించారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు దిశగా అధికారులు ప్రణాళికలు వేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఫ్రీ విద్యుత్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు మరో మంత్రి కోమటిరెడ్డి. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల సమస్యలు, నిధులపై సీఎంను కోరినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసినట్లు చెబుతున్నారు నేతలు. వరుస సమీక్షలతో మంత్రులు బిజీగా గడిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఆర్థిక సంవత్సరం అనుకున్న రాబడి లేదని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ప్రకటించారు భట్టి విక్రమార్క. అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు భట్టి. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు చేపట్టాలనే డిమాండ్ ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పొన్నం ప్రభాకర్. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి కొండా సురేఖతో చర్చించారు. ఆయా శాఖల రాబడులు, వ్యయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల నుంచే గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో పాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు, 2 రోజుల్లోనే చేసినాం. కవిత, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ లీడర్లని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దమ్ము బీఆర్ఎస్ కు లేదన్నారు. విద్యుత్ శాఖను సర్వనాశనం చేసిన జగదీష్ రెడ్డిని కూడా జైల్లో పెడతామన్నారు కోమటిరెడ్డి. కవిత పేరు ఫస్ట్ చెప్పినాం. రేపు మాపో జైల్లోకి పోయే కవిత, జగదీష్ రెడ్డి తప్ప, కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది. యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో, ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. జంగూబాయి దేవత ఆదివాసీల ఆరాధ్య దైవమన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లాలోని గోంది గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు హాజరయ్యారు మంత్రి. అటవీ ప్రాంతంలోని గుహలో వెలిసిన జంగూబాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జంగూబాయి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరి ఆచారాలు వాళ్ళకే ఉంటాయి. ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతందే, ఏ దేవుడు గొప్పతనం ఆ దేవుడిదే. మన భక్తి మనది. ఇతరుల వేరే ఒక్కొక్క కులానికి ఒక కుల దైవం ఉంటారు, ఒక్కొక్క జాతికి ఒక జాతి దైవం ఉంటాడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు గొప్పగా ఆరాధించబడుతుంది. ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. మంచి అధికారులు కూడా, మనసు పెట్టి పనిచేసే అధికారులు కూడా ఇక్కడ మనకు వేదిక మీద ఉన్నారు. హైదరాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు జనం. ఉదయం నుంచే పూలే భవన్ ముందు క్యూ కట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన జనం 317 జీవో, ల్యాండ్ కబ్జాకు సంబంధించి ఎక్కువ మంది వినతులు ఇచ్చారు. ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చిన సర్కార్ కొత్త బోర్డును ఏర్పాటు చేసింది.